హాయ్ గైస్, ఈ రోజు మనం థేరిస్ డ్రామా యొక్క 7th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది, యంగ్టే ఆ హెడ్ దగ్గరికి వచ్చి హీరోకు స్విట్జర్లాండ్ లో ఒక లాకర్ ఉందని, దానికి సంబంధించిన కీ కూడా ఉందని చెప్తుంటాడు. ఇది చెప్తుంటే హీరో కూడా వింటాడు. ఈ మాటలు ఏజెంట్ యు కూడా విన్నది. ఏంటి, నాకు తెలియకుండా సేఫ్ లాకర్ ఉందా, ఇది నాకు చెప్పనేలేదే అతడు అనుకుంటోంది. మొదట అది కనిపెట్టాలని హ్యాకర్ కు కాల్ చేసింది. దాన్ని కనిపెట్టే పని చూడు అని చెప్పింది. కానీ యాక్చువల్ గా యంగ్టేకి హీరోనే అలా చెప్పి పంపించాడు. అతడు చెప్పినట్లే ఈ యంగ్టే నడుచుకున్నాడు. యంగ్టే వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, అన్న నా కాళ్ళు చేతులు ఎంత వణికాయో తెలుసా అంటుంటాడు. అప్పుడు కూల్ డ్రింక్ తాగు అని హీరో ఇస్తున్నాడు. అన్న ఇస్తే ఒక స్పెషల్ రుచి ఉంటుంది అంటుంటాడు ఇతడు. వెనక నుంచి ఏజెంట్ యు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని వింటోంది. సీన్ కట్ చేస్తే ఏరియన్ పిల్లలకు కాల్ చేసింది. వాళ్ళు అమ్మమ్మతో ఉన్నారు కదా, ఎప్పుడు వస్తారమ్మా అని అడుగుతున్నారు. ఇక్కడ పని తొరగగానే మిమ్మల్ని తీసుకొస్తాను, కొన్నాళ్ళు అమ్మ లేకుండానే జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. అమ్మ మీకు ఒక పాట పాడతామని వాళ్ళు కలిసి పాడుతున్నారు. స్ట్రాంగ్ గా ఉండండి అమ్మా, మేము మీకు ఉన్నామన్నట్లు మీనింగ్ వచ్చేలా వాళ్ళు పాట పాడుతున్నారు. అప్పుడు అది వింటూ ఈమె చాలా సంతోషపడుతోంది. బయటకు వచ్చి చూస్తే ఒక నోట్ కనిపించింది. అందులో ఏముందంటే, మేము ఇప్పుడు మా ప్లాన్ లో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం, అందువల్ల మీరు ఫీల్ కాకండి అని పిల్లలు ఎలాగైతే ధైర్యం చెప్పారో అలాగే హీరో కూడా ఒక నోట్ రాసి పంపించాడు. ఇల్లును చూస్తే ఇల్లు ఎంటీగా ఉంది, కానీ హీరో కూడా ఇంట్లోనే ఉన్నట్లున్నాడు. ఆమెకేం చెప్పకుండా ఫిషెస్ ను మాత్రం చూసి వెళ్దామని అనుకున్నాడు. అప్పుడు ఒక గిఫ్ట్ అక్కడ ఉండడం గమనించాడు. యాక్చువల్ గా దీన్ని ఏజెంట్ యునే ఇచ్చింది. నీ బర్త్డే కు ఇవ్వలేకపోయాను, ఇదిగో తీసుకో అని ఇచ్చింది. అప్పుడు అతడు ఓపెన్ చేసి చూసాడు. అందులో ఒక బ్రేస్లెట్ ఉంది. అది అతనికి నచ్చింది. ఇతనికి గిఫ్ట్ ఇచ్చి ఏజెంట్ యు ఎక్కడికి వచ్చిందంటే ఏరియన్ ను చూడడానికి వచ్చింది. ఏదో ఒక విషయం సీక్రెట్ గా మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతుంది అనేది తెలియలేదు. అప్పుడు ఈమె, నేను తప్పకుండా చేస్తా, ఏ సమస్య లేదు అని హీరోయిన్ అంటోంది. థ్యాంక్స్, నువ్వు చేస్తావని మాకు తెలుసు, నువ్వు భయపడకూడదు, అంతా మేము నీకు సెట్ చేస్తామని చెప్తోంది. నువ్వు భయం లేకుండా చేస్తేనే ఇందులో సక్సెస్ అవుతామని అంటోంది. తప్పకుండా నేను చేస్తా అని హీరోయిన్ చెప్పింది. నెక్స్ట్ అజమాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. అప్పుడు రిచ్ అయిన ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలనేది ఆమె ఒక లెసన్ లాగా చెప్తోంది. ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఆమె భయంకరంగా లెసన్ చెప్తోంది. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడే ఏజెంట్ యు ఏం చెప్తోందంటే, ఒక ధనవంతురాలైన లేడీ ఆమె యొక్క హెల్ప్ వీళ్లకు అవసరపడుతోంది, కానీ ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక స్పై అవసరపడుతోంది. ఆమెతో పాటే ఒక మనిషి ఉండాలి, దానికి సంబంధించిన వర్క్ అంతా మేము చేశామని ఏజెంట్ యు చెప్తోంది. ఇంతకీ ఎవరిని అప్రోచ్ అయ్యారు అని హీరో అడుగుతుంటే, మేము ఆల్రెడీ కేఎస్ టీం నుంచి మనిషిని తీసుకున్నామని ఏజెంట్ యు చెప్పింది. అప్పుడు హీరో ఏరియన్ అని మాత్రం చెప్పకండి అంటుంటాడు. అప్పుడు ఏజెంట్ యు అతన్నే చూస్తోంది. అవును, మేము ఏరియన్ నే చూస్ చేసామని చెప్పగానే హీరో టెన్షన్ అయిపోతున్నాడు. కోపంగా బయటకు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు క్యాండీని తలుచుకుంటూనే వెళ్తున్నాడు. యాక్చువల్ గా ఇతని మాజీ గ్లవర్ అయిన క్యాండీ అప్పుడు చాలా భయపడింది. కానీ ఇదే చివరి అవకాశం, తప్పకుండా కరెక్ట్ గా చేద్దామని ఆమెను ఇతడు ఒప్పించాడు. ఆమె సీక్రెట్ గా మీట్ అయినప్పుడల్లా చాలా భయపడేది. నెక్స్ట్ మనం మీట్ అవుతామా, ఆలోపే ఏమైనా జరుగుతుందా అని అనేది. కానీ హీరోనే ఫోర్స్ చేసేవాడు. ఇప్పుడు ఏరియన్ కూడా ఇలాగే చేస్తుంటే అతనికి నచ్చట్లేదు. ఆమెకు ఏమైనా అవుతుందా అని ఇతడు భయపడుతున్నాడు. ఇప్పుడు ఏరియన్ ని చూడడానికి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన హీరోకు టేబుల్ పై గిఫ్ట్స్ ఉండడం చూశాడు. పిల్లలే మీ బర్త్డే కోసం కొనిపెట్టారు చూడండి అని చెప్తోంది. అతడు కూడా ఓపెన్ చేశాడు. చూస్తే అందులో చాలా టాయ్స్, చాలా కార్డ్స్ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత హీరోకు చాలా సంతోషం కలుగుతోంది. నేను మీకోసం ఆ రోజు వంట చేసి పెట్టాను, కానీ మీరే ఆ రోజు రాలేదు అని అంటోంది. సరే అయితే ఈ రోజు వంట చేయండి అంటాడు. అప్పుడు వంట చేయడం ప్రారంభిస్తోంది. సరే, మీకు ఒక విషయం చెప్పాలి, నాకు ఒక కొత్త రెస్టారెంట్ లో పని దొరికింది, నేను అక్కడికి వెళ్లి జాయిన్ అవుదామని అనుకుంటున్నా. అలాగా, అయితే ఎక్కడా అని అతడు అడుగుతున్నాడు. సరే నేను రావచ్చా అని అంటుంటే, వద్దు మీరు రాకూడదు అని ముఖం కొట్టేసినట్లే చెప్పింది. ఏదైనా నా దగ్గర దాస్తున్నారా అని అతడు అడుగుతున్నాడు. ఏముంది అందులో దాయడానికి అన్నట్లు టాపిక్ మార్చడానికి ప్రయత్నించింది. కూరలో ఉప్పు వేయడం మర్చిపోయానని ఎస్కేప్ అయింది. మరుసటి రోజు ఏజెంట్ యునే ఆమెను రెడీ చేసి తీసుకెళ్లింది. ఆ ఇంట్లో ఈ రోజు వీళ్లకు ఇంటర్వ్యూ జరుగుతోంది. హీరోయిన్ ఆ ఇంట్లో వంట చేయడం కోసం, ఇంటిని చూసుకోవడం కోసం ఒక పని మనిషి లాగా అందులోకి వెళ్ళింది. ఏజెంట్ యు ఏం చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇందులో సెలెక్ట్ కావాలి అని చెప్పింది. ఈమె లోపలికి వచ్చింది. ఆల్రెడీ ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఆ లేడీ చూడ్డానికి చాలా టెర్రర్ గా ఉంది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ లేడీ ఏరియన్ ను చూస్తూ, మీ చెవులు నాకు పూర్తిగా కనిపించట్లేదు, కొంచెం జుట్టు జరుపుతారా అంది. ఆమె ఆల్రెడీ హెడ్సెట్ తగిలించుకుంది. దాని ద్వారా ఏజెంట్ యుతో ఆమె మాట్లాడుతోంది. ఇప్పుడు ఆమె వెంట్రుకలు జరిపేటప్పుడు దాన్ని కూడా
కనిపించకుండా దాచేసింది. ఇప్పుడు సూప్ లాంటిది ఒకటి తీసుకొచ్చారు, అది తాగి అందులో ఏమేమి కలిపారో చెప్పాలి. అది తెచ్చేటప్పుడే ఒక అమ్మాయి ఏమంటుందంటే, ఏంటి మేడం మీరేం తింటున్నారు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత వయసు అయినా కూడా మీ ముఖంలో మడతలే కనిపించట్లేదు అని అంటోంది. ఈ మాటలు వినగానే ఆ లేడీకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆమెను తీసుకెళ్ళండి అని చెప్పింది. కొంతమంది వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇదంతా చూసి ఏరియన్ కు భయంగా ఉంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ దాన్ని తిన్నారు. తినగానే పక్కనున్న అమ్మాయి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తోంది. అందులో ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిశాయని చెప్పింది. ఆ తర్వాత ఆమెకు తెలియనట్లున్నది. అప్పుడు ఈమె నువ్వు ముఖ్యమైన విషయాన్ని చెప్పలేదు అంటోంది. అప్పుడు ఏరియన్ ఆలోచించింది, తనకు ఏదో తట్టింది. అప్పుడు చెప్పింది, కరెక్ట్, ఎలా కనిపెట్టారు అంటుంది. నువ్వే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తున్నావు అని చెప్పింది. ఏరియన్ ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లారు. ఆ ఇద్దరిని బయటికి పంపించారు. బయటకు వచ్చేటప్పుడు శోకంగా వెళ్తున్నారు. ఏంటి అందరూ వస్తున్నారు, ఈమె మాత్రం రాలేదేంటి అని ఏజెంట్ చూస్తోంది. సీన్ కట్ చేసి ఇంట్లో చూపించారు. ఏరియన్ ఆమె కోసం ఏదో రెడీ చేసి తీసుకొచ్చింది. ఇది తినండి అని అంటుంటే, అందులో విషయం ఏమైనా కలిపావా, అది తిని నేను చచ్చిపోతే ఏంటి పరిస్థితి అంటోంది. అప్పుడు ఈమె సారీ మేడం, నేను అలా ఆలోచించలేదండి అంటోంది. పర్వాలేదు అని ఆమె తీసేటప్పుడు, సరే కొంచెం ఇవ్వు అని ఆ లేడీ అడిగింది. కొంచెం గ్లాస్ లో వేసుకుని తాగింది. అప్పుడు ఆమెకు బాగా నచ్చింది. అన్ని కరెక్ట్ గా వేసావు, ఎలా చేసావు అని అడుగుతోంది. ఇది గాని మీరే చేశారంటే ఇక మీరు సెలెక్టెడ్ అని అంటోంది. అప్పుడు ఈమె సంతోషం పట్టలేకపోతోంది. సరే మేడం వస్తానని ఆమె బయలుదేరబోతుంటే, ఒక్క నిమిషం, ఇక్కడ సన్సెట్ అయిందంటే మెయిన్ రూట్ నుంచి వెళ్ళకూడదు, మీకంటూ ఒక దారి ఉందని చెప్పి సందు గొంతులు తిప్పుతోంది. అయ్యయ్యో లోపలే చంపేస్తుందా ఏంటి అని ఏరియన్ ఒకవైపు భయపడుతోంది. ఇంటి వెనక నుంచి ఆమెను పంపించింది. కానీ ఏజెంట్ మెయిన్ ఎంట్రెన్స్ లోనే ఆమె వెయిట్ చేస్తోంది కదా. ఇప్పుడు ఈమె నడుచుకుంటూ వెళ్తుంటే వెనక ఎవరో వచ్చినట్టు అనిపిస్తోంది. భయం అయిపోయి ఈమె పరిగెత్తుతోంది. సడన్ గా ఎవరో వచ్చి గన్ పెట్టారు. అప్పుడు ఈమె పై ప్రాణాలు పైనే పోయాయి. తిరిగి చూస్తే అక్కడ నిలబడింది హీరోనే. అతడు బొమ్మ గన్తోనే బెదిరిస్తున్నాడు. ఏంటండి ఎందుకండి ఇలా చేశారు అని అంటోంది. ఇది జరుగుతుందండి, ఏదో ఒక రోజు ఎవరో వచ్చి ఇలా గన్ పెడతారు, మీకు తెలుసు కదా, ఇలాంటి పనినే మీరు చేస్తున్నారు అని అతడు అంటున్నాడు. అవును నాకు తెలుసు అని అంటుంటే, తెలిసి కూడా ఈ పని చేస్తున్నారా అంటుంటాడు. నేను ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను, అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు, మీరు కూడా హెల్ప్ చేయాలి అని అడుగుతోంది. అప్పుడు అతడు, నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను మిమ్మల్ని బాగా రక్షించుకుంటానని మీకు అనిపిస్తోందా అంటుంటాడు. అవునండి నేను తప్పకుండా నమ్ముతాను, మీరున్నప్పుడు నాకు భయం వేయడం లేదు అని అంటోంది. ఇదే టైంలో ఏజెంట్ అక్కడికి వచ్చింది. రండి మీరు త్వరగా కార్లో కూర్చోండి అని చెప్పింది. ఏంటి సెలెక్ట్ అయ్యావా అని ఏరియన్ అడుగుతుంటే, హీరో వెనక గుర్రుగా చూస్తుంటే అప్పుడు కొంచెం సంతోషాన్ని దాచుకుని ఆ సెలెక్ట్ అయ్యా అంటోంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఆమెతో, స్పై పని చేయడం అనేది చిన్న విషయం కాదు, మీకు ట్రైనింగ్ కూడా లేదు, ముఖ్యంగా 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ యొక్క ఐడెంటిటీని మీరు దాచిపెట్టాలి, ఒకవేళ తెలియవచ్చిందంటే అక్కడ నుంచి ఎస్కేప్ కావాలి. నాకంటూ పెద్దగా ఐడెంటిటీ ఏం లేదు కదండి, నేను ఒక హౌస్ వైఫ్ నే కదా అని ఆమె అంటోంది. ఏంటమ్మా నీకు ఇంకా అర్థం కావట్లేదు, స్పై పని చేయడం అనేది ఊరికే కాదు, దానికి చాలా ట్రైనింగ్ కావాలి, రేపటి నుంచి బేసిక్ ట్రైనింగ్ ఇస్తా అంటుంటాడు. ఉదయం లేవగానే అతడు గ్రౌండ్ అంతా 4 రౌండ్లు వేయమని అంటున్నాడు. ఒక్క రౌండ్ కే ఆమె మోసపోస్తోంది. అయ్యయ్యో నా వల్ల కావట్లేదు అని కింద పడిపోయింది. ఇదిగో ఇది తాగండి అని టానిక్ ఇచ్చాడు. ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అంటుంటే, ఇది చాలా ముఖ్యమండి, నాకు కూడా అర్థమైంది, ఎన్నిసార్లు చెప్తారండి, ఏదైనా ఆపద ఉంటే పరిగెత్తాలి అక్కడి నుంచి, అంతే కదా అంటోంది. సరే మీకు యాక్టింగ్ తెలుసా అని అడుగుతున్నాడు. యాక్టింగ్ ఎంటే ఉన్నారు కదా, అతన్ని అడిగి చూడండి నా యాక్టింగ్ అంటే ఏంటో తెలుస్తుంది అంటోంది. నిజంగా చెప్పాలంటే నాకు అవార్డు కూడా ఇవ్వాలి అని తనకు తానే గొప్పగా చెప్పుకుంటోంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవర్రా అని చూస్తే సర్ప్రైజ్ అని ఏరియన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు. ఇతడు ప్రాణాలతో ఉన్నాడని తెలియగానే చూడ్డానికి వచ్చారు. కానీ లోపలికి రాగానే వాళ్ళ ఇల్లు లాగా చొచ్చుకుపోతున్నారు. అతడు వేరే ఎవరిని ఇంట్లోకి రానివ్వడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి ఆగండి అంటుంటాడు. ఏంటండి ప్రాణాలతో వచ్చారని సంతోషంగా వస్తుంటే మీరేంటి ఆపుతున్నారు, జరగండి జరగండి అని వాళ్ళు టీవీ పెడుతున్నారు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు, వంట చేయడానికి థింగ్స్ తెచ్చారు, ఇప్పుడు వంట చేస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అతడు వాళ్ళని అలాగే చూస్తున్నాడు. కొంచెం సేపట్లో భోజనం రెడీ చేశారు. ఏరియన్ కూడా జాయిన్ అయింది. ఏరియన్ రావడం వల్ల ఏమీ చెప్పకుండా అలాగే ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళు వాళ్ళ కేఎస్ టీమ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మేము ఎన్ని కేసులు సాల్వ్ చేశామో తెలుసా అంటుంటారు. అప్పుడు హీరోకు నిద్ర వస్తుంటే, అయ్యయ్యో మీరు మాత్రం అలా చేయకండి, మీరు ఇంట్రెస్ట్ గా వింటున్నట్లు నటిస్తే త్వరగా వదులుతారు, లేదంటే ఇక అస్సలు వదలనే వదలరు అని అంటోంది. ఓ ఇది వేరేనా అని హీరో యాక్టింగ్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఏజెంట్
ఏరియన్ అడుగుతోంది, ఏదైనా చిన్న క్లూ దొరికిందా అని అడుగుతోంది. ఏమీ దొరకలేదని ఆమె చెప్పింది. సెకండ్ ఫ్లోర్ లోనే ఏదో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది, అక్కడ చాలా సీక్రెట్ గా పెట్టారు అని చెప్తోంది. అది కనిపెట్టాలంటే మీ దగ్గర ఏదైనా చిన్న కెమెరా ఉందా అని అడిగితే అప్పుడు హ్యాకర్ ఒక కెమెరా ఆమెకిచ్చాడు. కళ్ళలో పెట్టుకోవడానికి లెన్స్ లాంటివి ఇచ్చాడు. మీరు కళ్ళలో పెట్టుకుంటే మీరు చూసేదంతా కూడా మేము చూస్తామని అతడు చెప్తున్నాడు. అప్పుడు ఈమె ఆ మేడం ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఆమె చాలా షార్ప్ గా ఉంది అని హీరోయిన్ అంటోంది. మరుసటి రోజు ఆమె డ్యూటీకి వెళ్ళింది. అక్కడ కేవలం వెల్లిపాయలు తీసుకొచ్చి వీటిని ఒలువు అని ఆమెకు పని చెప్పారు. ఆమె ఎంతసేపు తీసినా కూడా అవి తరగట్లేదు. ఏదైనా క్లూ దొరుకుతుందని వీళ్ళు మొత్తం వాచ్ చేస్తున్నారు. ఈమె ఆ తొక్క తీస్తుండడమే చూస్తున్నారు. అప్పుడు అందరికి నిద్రే వస్తోంది. అయ్యయ్యో మన వల్లే కావడం లేదు, ఆమె ఎలా తొక్క తీస్తోందిరా అని ఏజెంట్ అనుకుంటోంది. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ కు ఒకటి గుర్తుకొచ్చింది. ఆ కెమెరాను ఎక్కడైనా ఫిక్స్ చేస్తే అది వర్కౌట్ అవుతుందేమో అనుకుంది. ఈ ఇంటిని క్లీన్ చేసే ఎక్విప్మెంట్ అన్ని ఒక చోట ఉన్నాయి. ఒక వాక్యూమ్ క్లీనర్ కు దాన్ని అతికించింది. అదే టైంలో మేడం వచ్చింది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది. చాలా కొత్త కొత్త మిషన్లు ఉన్నాయి, వాటిని చూస్తున్నా అని ఈమె చెప్పింది. నువ్వు వంట చేసే దానివే కదా, నీకు ఇక్కడేం పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. యాక్చువల్ గా ఇది ఎవరి ఇల్లు అంటే హెడ్ ఉంటాడు కదా, యంగ్టన్ కూడా బెదిరించాడు కదా, అతని ఇల్లు. కానీ ఆ ఇల్లు ఈమె కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఈమెనే ఇన్ఛార్జి. ఇప్పుడు ఆ వాక్యూమ్ క్లీనర్ ని తీసుకుని పైకి వెళ్తున్నారు. ఆ మిషన్ వెళ్తున్న క్రమంలో అంతా స్కాన్ అవుతోంది. ఆ రూమ్ లో ఒక లాకర్ ఉండడం గమనించారు. అది చూసి హ్యాకర్ ఏమంటున్నాడంటే, ఇది చాలా అడ్వాన్స్ అయింది కదా, దీన్ని ఈజీగా అందరూ ఓపెన్ చేయలేరు, దీన్ని మనం డైరెక్ట్ గానే వెళ్లి ఓపెన్ చేయాలంటుంటాడు. అక్కడికి వెళ్ళినా కూడా కష్టమే అన్నట్లు చెప్తుంటాడు. ఈ రోజు ఏమీ జరగలేదు అని శోకంగా హీరోయిన్ బయటకు వస్తుంటే అక్కడ హీరో వెయిట్ చేస్తున్నాడు. మీరేం ఫీల్ కాకండి, ఈ రోజు మనకు ఒక మంచి క్లూ దొరికింది అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ అతనికి ఒక విషయం చెప్పింది. ఆ ఇంట్లో ఏదో వైఫై ప్రాబ్లం ఉందంట, అది సరిచేసేలా ఏదైనా ఐడియా ఉందా ఆలోచించండి అంది. మరుసటి రోజు హీరో రంగంలోకి దిగాడు. వైఫై కంపెనీలోంచి వస్తున్నట్లు లోపలికి వచ్చాడు. అప్పుడు ఆ మేడం ఇతన్ని చూస్తూ, లేదే రేపే మనుషుల్ని పంపుతామని చెప్పారే, కానీ మీరు ఈ రోజే వచ్చారేంటి అని అడుగుతోంది. లేదు మేడం, పక్కన ఒక పని ఉండింది, దాన్ని ముగించాను, అందువల్లే పక్కనే ఉంది కదా అని ఇక్కడికి వచ్చామంటుంటాడు. సరే మేడం రేపు వస్తా అని ఇంతసేపు క్యాప్ వేసుకున్న అతడు సడన్ గా క్యాప్ తీశాడు. క్యాప్ తీయగానే అతని ఫుల్ ముఖం కనిపించింది. అతడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని ఈమెకు అర్థమైంది. అతన్ని చూడగానే ఈమె పడిపోయినట్లే ఫీల్ అవుతోంది. యాక్చువల్ గా ఈమె మగవాళ్ళ విషయంలో వీక్, చాలా హార్డ్ గా ఉండే వాళ్ళని చూస్తే ఈమె అస్సలు వదలదట. ఆమె వీక్నెస్ తెలుసుకునే హీరో ఇలా వచ్చాడు. సరే సరే లోపలికి రండి, వచ్చి సరిచేసి వెళ్ళండి అంటోంది. హీరో లోపలికి వచ్చి అక్కడ టీవీ దగ్గర ఉన్న వైఫై ను సరిచేశాడు. ఆ తర్వాత వేరే ఏదైనా ఇంకా సిస్టమ్ ఉందా మేడం, అక్కడ సరిచేస్తేనే మొత్తం సెట్ అవుతుంది అంటాడు. అప్పుడు కొంచెం ఆలోచించింది. సరే పైన కూడా ఒక సిస్టమ్ ఉంది, దాన్ని కూడా అప్డేట్ చేయండి అని చెప్పింది. అప్పుడు అతడు పైకి వెళ్ళాడు. చాలా సేపు పని చేస్తున్నట్టు నటిస్తున్నాడు. అప్పుడు వెనక నుంచి ఈ లేడీ అతనికి సైట్ కొడుతోంది. హీరో తిరిగి చూస్తే ఏమీ తెలియనట్టు నటిస్తోంది. ఈమె వెళ్తేనే కదా నేనేదైనా చేయగలను అని అతడు ఆలోచిస్తున్నాడు. వచ్చేటప్పుడే అతడు ఏరియన్ కు ఒక సిగ్నల్ ఇచ్చాడు, ఏదో ఒకటి చేయమని. అప్పుడు ఏరియన్ ఏదో ఒకటి కింద పడేసి పగలగొట్టింది. ఆ సౌండ్ వినగానే ఈమె ఉండండి నేను చూసొస్తా అని వెళ్తోంది. ఈ గ్యాప్ లో ఆ లాకర్ ను ఎలా ఓపెన్ చేయాలనేది హ్యాకర్ ఇతనికి మొత్తం చెప్పాడు. ఏదో ఒక డివైస్ తో ఆ లాకర్ ను ఓపెన్ చేశాడు. లోపల చూస్తే పెన్ డ్రైవ్ ఉంది, దాంతో పాటు ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ నే ముఖ్యంగా వెతుక్కుంటూ వచ్చారు. ఈ రెండింటిని తీసుకుని అతడు క్లోజ్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో కరెక్ట్ గా ఆమె వచ్చింది. అలారం సౌండ్ విని ఆమె వచ్చింది. ఆమె లోపలికి వస్తోంది. హీరో అన్ని ప్యాక్ చేసుకుని వెళ్తున్నాడు. దొంగ రాస్కెల్, నువ్వు దొంగ అని ఆమె అంటోంది. అప్పుడు ఆమె వీపుపై ఒక్కటిచ్చాడు. అక్కడ గుద్దితే మైకంలో పడిపోతారు. పాయింట్ లో కొట్టడంతో ఆమె కూడా కింద పడిపోయింది. అప్పుడు బయటకు వచ్చాడు. ఏరియన్ కు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. నేను తీయాల్సింది తీసాను, అక్కడికి రండి మన ఇద్దరం ఎస్కేప్ అవుదాం అంటుంటాడు. అప్పుడు ఏరియన్ కూడా వేగంగా వస్తోంది. గార్డెన్ దగ్గరికి వచ్చింది. హీరో పైన ఉన్నాడు. ఏరియన్ అక్కడే ఉండండి నేను వస్తున్నా అని అంటుంటాడు. అప్పుడే ఒకటి చూశాడు. ఈ అలారం సౌండ్ వినగానే ఎవరు వస్తున్నారంటే ఆ కిల్లర్ ఉంటాడు కదా అతడు వస్తున్నాడు. అయ్యయ్యో వీడు వచ్చాడంటే యముడే కదా, చంపకుండా వదిలిపెట్టాడే అనుకుంటున్నాడు. హీరో భయపడిపోయి పైనుంచే జంప్ చేశాడు. కరెక్ట్ గా ఏరియన్ ను షూట్ చేసేటప్పుడు మధ్యలో హీరో వచ్చాడు. అతని చేతికి బుల్లెట్ తగిలింది. అయ్యయ్యో మీకేమైంది, రండి వెళ్దాం అంటోంది. అప్పుడు అతడు తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ డాక్యుమెంట్స్ హీరోయిన్ కి ఇచ్చాడు. నా గురించి ఆలోచించకండి, దీన్ని తీసుకెళ్లి ఎలాగైనా వాళ్ళకు చేర్చండి అంటాడు. వీనికి నాకు ఒక పాత బాకీ ఉంది, దాన్ని తీర్చుకోకుండా రాలేను అని హీరో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ భయపడుతూనే అక్కడి నుంచి వెళ్తోంది.
ఆమె బయటకు రాగానే గన్ షాట్ వినిపించింది. అయ్యయ్యో హీరోకు ఏమైంది అని భయపడుతోంది. ఎవరు ఎవరిని కాల్చారో ఈమెకు తెలియట్లేదు, ఎందుకంటే కిల్లర్ చేతిలోనే గన్ ఉంది కదా, అతడే హీరోను పాయింట్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది అనేది చూపిస్తున్నారు. అక్కడికి కరెక్ట్ గా లేడీ క్వాన్ వచ్చింది. ఆమె హీరోను కాల్చలేదు, ఆ షూటర్ నే కాల్చింది. కానీ అతడు ఎస్కేప్ అయ్యాడు. హీరోను కాపాడడం కోసమే లేడీ క్వాన్ వచ్చింది. హీరోకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఈమెందుకు కాపాడుతోంది అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఏజెంట్ యు హెడ్ ను కలవడానికి వచ్చింది. అప్పుడు అతడు కనిపెట్టాడు బాన్ ప్రాణాలతోనే ఉన్నాడని. నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అరుస్తుంటాడు. లేదండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత చెప్దామని అనుకున్నా అంటోంది. ఇది ఎంత ముఖ్యమైన విషయం నీకు తెలియదా, అతనికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అంటుంటాడు. అప్పుడే అతనికి ఎవరో కాల్ చేశారు. ఆ తర్వాత బాన్ ను ఎవరో షూట్ చేశారంట, అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారట అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు వేగంగా హాస్పిటల్ కు వెళ్తున్నారు. అక్కడ చూస్తే లేడీ క్వాన్ ఉంది. ఏజెంట్ యూకు ఆమెపైనే డౌట్ ఉంటుంది. ఇదిగో ఈమె ఏమో చేసి ఉంటుంది అని ఆమెపై కోపానికి ఈమె వెళ్తోంది. మీకు వేరే పని లేదా, అతని ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారు అని కోప్పడుతోంది. ఇదిగో చూడు, అతన్ని నేను షూట్ చేయలేదు, అతన్ని కిల్లర్ షూట్ చేయడానికి వచ్చాడు. అతన్ని చంపాలని మేము చూసాం కానీ ఎస్కేప్ అయ్యాడు. కింబర్ ను చంపాలనేది నా లక్ష్యం కాదు అని లేడీ క్వాన్ అంటోంది. నాకు అతని దగ్గర ఉన్న క్యాండీ యొక్క చివరి ఫైల్ మాత్రం కావాలి, అంతే తప్ప అతన్ని చంపాలని నేనెందుకు అనుకుంటా అని ఈమె అంటోంది. సరే అయితే అతడు ఆ ఇంటికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడనే విషయం మీకెలా తెలుసు అని అడుగుతోంది. నేను కూడా స్పైన్ పెట్టానమ్మా, నాకు కూడా మనుషులు ఉన్నారు అని ఈమె చెప్తోంది. కొంచెం సేపు అయ్యాక ఫోన్ చేసి స్పై తోనే మాట్లాడుతోంది. ఆ స్పై ఎవరనేది ఇంకా చూపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క హెడ్ ఉంటాడు కదా, అతన్ని చూపించారు. అతడు లాకర్ ఓపెన్ చేశాడు. అందులో చూస్తే పెన్ డ్రైవ్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు. వెంటనే ఎవరికి కాల్ చేశాడు. సార్ ఇలా జరిగింది అని ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు కిల్లర్ కు కాల్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వేరే దేశానికి వెళ్ళు, కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నారు. సరే ఓకే అని కిల్లర్ కూడా చెప్పాడు. అతనికి దెబ్బ తగిలినట్లుంది, మెడిసిన్ తీసుకుందామని పక్కన ఉన్న మెడికల్ షాప్ కు వెళ్ళాడు. అక్కడ ఒక ఆంటీ ఉంది. ఆమె ఎవరంటే కేఎస్ టీమ్ లో ఒక మనిషి. అతన్ని చూడగానే ఇతన్ని ఎక్కడో చూసానే అనుకుంటోంది. అప్పుడు ఆమె వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తోంది. ఆ రోజు ఏరియన్ పిల్లల్ని కిడ్నాప్ చేశాడు కదా, ఆ ఫోటో చూసి ఇతడా, ఈ రోజు వీన్ని వదలకూడదు అనుకుంటోంది. వెంటనే కేఎస్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేసింది. ఆ టైంలో అంతా ఒక చోట కూర్చుని తింటున్నారు. ఆ మెసేజ్ చూడగానే ఏరా అందరికి పని వచ్చింది, ఇక బయలుదేరండి అని అంతా వెళ్తున్నారు. ఆ కిల్లర్ ను ఫాలో అవుతూ ఆంటీ వస్తోంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు అంతా కూడా ఆ కిల్లర్ ను రౌండ్ అప్ చేశారు. ఇప్పుడు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద పోలీసులే నన్ను పట్టుకోలేకపోయారు, కానీ వీళ్ళంతా ఎవర్రా బాబు, ఎప్పుడు ఈ ఆంటీలు నన్ను పట్టుకోవాలని చూస్తున్నారేంటి అనుకుంటున్నాడు. అదే టైంలో ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చారు. వెంటనే అజమా, సార్ రండి రండి, మేము మీకే కాల్ చేయాలని చూస్తున్నాము, ఆలోపే మీరు వచ్చారు, పట్టుకోండి, అతన్ని పట్టుకుని జైల్లో వేయండి అంటోంది. వీళ్ళలా చెప్తుంటే ఆ కిల్లర్ చూపులతోనే వీళ్ళని చంపేలా చూస్తున్నాడు. అప్పుడు పోలీసులు సందేహం కేసులో ఇతన్ని జైలుకు తీసుకెళ్లారు. కానీ ఇతడు ఎంత పెద్ద కిల్లర్ అనేది ఆ పోలీసులకు తెలియదు. అజమా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి, సార్ అతన్ని మాత్రం ఊరికే వదలొద్దు, అతడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటాడు అని చెప్తోంది. బాగా విచారించండి, ఏదైనా పెద్ద కేసు కూడా ఉండొచ్చు ఇతని వెనుక అంటోంది. వెళ్ళేటప్పుడు కిల్లర్ ను చూస్తూ ఇక నీ పని అంతేరా అన్నట్లు సింబల్ చూపిస్తుంటారు. అతడు విలన్ లాగా వీళ్ళనే చూస్తుంటాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఫైనల్ పార్ట్ రేపు ఫైనల్ పార్ట్ చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.